ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ బ్యాండ్ మేళం బ్యాచా? అన్నయ్య ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాగాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేలా బెంచ్. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పని ఉంది. ఇదిగో లేట్ అయ్యా 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే నేనయ్యా. అన్నయ్య. ఇదేంటయ్యా? భయ్యా OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడేనా చెప్తారా? చల్ చల్. డబ్బులు ఇస్తానన్నా పని అవట్లేదు. మీ పేరేమన్నా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడడం. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా. తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావేంట్రా? డిక్కీలో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. అరే నువ్వు క్యాబ్ డ్రైవర్వా మాయల పక్కీరువా? అడగ్గారు ఎస్ఐని తీసి పారేశావు. ఇంకా రయ్యో మనం చంద్రబాబు గారినో కేసీఆర్ అడిగాం కదా. అమ్మా మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు. సీనయ్య అన్నయ్య పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి. మీరేం కంగారు పడకండి సార్, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నగా. వన్ డే నాకు హెల్ప్ చేయి, పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్లు ఫైరింగ్ చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది. అన్నయ్య సీనయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నావేంట్రా? దారిలో ఒక శవం లేచింది సార్. దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తున్నారు. 15 మీకు 15 నాకు. ఏమంటారు? సీనయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా? ఇదా కొడుకు. దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు 1 నాకు. శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్. I need details of this. వాడి పేరు బిస్వాల్. సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సాలా బహుత్ డేంజరస్. నేను చూసుకుంటాను సార్. బాబు వరిస సింగం 2 పనులు అమ్మా. డబ్బులు వద్దండి, బన్నలు తీసుకుని ఓసారి వాయించండి. మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సీనయ్య సారీ అన్నయ్య, మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్ రా. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు. బిస్వాల్ 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఏరియా. ఎక్కడా? నేను చెప్పను. చెప్పరా బాబు ఎక్కడా? చెప్పను. చెప్పు చెప్పు, బాబు ఎక్కడా? నేను చెప్పను. ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది. చెప్పు. చెప్తా. నన్ను మీకు దగ్గర పంపించింది పట్నాయక్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ పట్నాయక్ తెలుసు. ఆ పట్నాయక్ గాడు ఎక్కడా? ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం, కోరాపుట్. ఏంటిదంతా? బాబాను ఎవరు కిడ్నాప్ ఆ చేశారు? డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను. బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. ఓహో. బాబు మీరు ఇక బయలుదేరండి. మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే. చెప్పు సీనయ్య. పదండి. తానా సభల్లో వాయించాం, తాగుమూతుల మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయట పట్టు. సీనయ్య అన్నయ్య
వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య యాడ్ పెట్టి తాగితే మనకెందుకు, మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు, హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఒరిస్సా భాష ఇలా ఉంటది అన్నయ్య. బై సాబ్ హైవేకి రూట్ కిదరే. వారి మీ బాండవాడికి ఎంత దూరం వచ్చారేంట్రా? ఓ తెలుగా? ఏంటే డాబా దగ్గర మన బిస్సోల వేను కొట్టారా? అమ్మా! బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం మీ సంగీత యుద్ధం అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ రూట్ పెట్టారా? నాకు చెప్పావా? దొరికారా? ఏయ్! మరి ఎందుకు మీరు నా ఏరియా దాటి పోలేరురా? బదులు మా తల తగ్గుద్ది. హలో స్టాప్ మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో పుష్పాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్య, అన్నయ్య. నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. ఓ నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీక్కో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? అక్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఇక్కడే. బాబా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మే బోలా బోలా తొసండ్రా. చెప్పరా? చెప్పు. పీకుబాయ్ స్పీకర్ ఆన్ చేయండి. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. ఏ రాముడు, ఏమైందిరా? అదే మన వెంకటేశ్వర్లు పిల్ల పెళ్లి పెట్టుకున్నాడు కదా, మన భూములు మనకు దక్కునే భయంతో ఉరేసుకుపోయాడంటండి. మరి వెంకటేశ్వర ఏంటి పిచ్చిపత్రి? అనవసరంగా కాపాడా. మంచి డిసిషన్ తీసుకున్నా. 2 రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నావు, ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా అయినా వస్తుంది, బతికితే ఏడుపు ఆకలి అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తాడు. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరతాడు. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా